అబ్బబ్బబ్బా, కారు జోరు చిన్నగా లేదు పోండ్రి మెదక్ జిల్లాల. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లంతా వచ్చి ప్రచారం చేసిన మున్సిపల్ ఎన్నికలలో కార్ స్పీడ్ దుమ్ముల కొట్టుకొని పోయిండ్రు. మరి హరీష్ రావా మజాక? ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఊపు ఊపింది. ఆ ముచ్చట్లేందో సుధం పాండ్రి. గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎన్నికలైనా ఆఖరికి మున్సిపాలిటీ ఎన్నికలైనా మాజీ మంత్రి హరీష్ రావు సారు అడుగుపెట్టిండంటే వారు వన్ సైడే అన్నట్టు ఫలితాలు ఉంటాయనేది మళ్ళొక్కసారి చూపెట్టిండు. కారును రై అని టాప్ గేర్లో ఉరికిచ్చిండు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 19 మున్సిపాలిటీలల్లా 12 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ దుమ్ము లేపుకుంటా దూసుకుపోయేటట్టు చేసిండు. ఇవో గిందికే కావచ్చు మేము పెద్ద లీడర్లం, మేము పెద్ద పదవులల్లో ఉన్నామని ఎగిరెగిరి పడేటోళ్ళు ఉమ్మడి మెదక్ జిల్లాలో అడుగు పెట్టకుండా పోయింది. హరీష్ రావు సారు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలో పడేటట్టు చేసిండు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎంత లొల్లి హంగామా చేసినా, మందు మనీ ఎంత పంచినా కూల్ గా తన పని ఏదో తాను చేసుకుంటా పోయిండు. ఉత్త 6 రోజులలో 40 దిక్కుల సభలు పెట్టిండు. ఛాన్స్ ఉన్న కాడ రోడ్ షోలు చేసిండు. కలిసేస్తే కార్నర్ మీటింగులు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలల్లా ఫుల్ జోష్ నింపి కారు జోరు పెంచిండు. చెట్టు కింద రచ్చబండ చర్చ అనే పేరుతోని మెదక్ జిల్లా అక్కలతోని కాంగ్రెస్ పార్టీని కడిగి పారేసేటట్టు చేసిండు. కేసీఆర్ సార్ చెప్పిన మాట జవదాటకుండా పార్టీకి జవసత్వాలను నింపుకుంటా ఉమ్మడి మెదక్ జిల్లా అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అనేటట్టు గులాబీ పార్టీని గుబాలించేటట్టు చేసిండు. అందుకే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు హరీష్ రావు మజాక అంటున్నారు. మొన్న మేడారం జాతరలో భక్తులు చిత్రమైన కోరికలను కాగితాల మీద రాసి ఉండి లేచిండ్రు. హాగో అట్లనే ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటర్లు తమకు వచ్చిన కష్టాలను తీర్చుండ్రని సర్కారుకు మొరబెట్టుకున్నట్టు ఉత్తరం రాసిండ్రు. అదేంటిదో ఓసారి మీరు కూడా చదవండి. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేము చనిపోకముందే మా డబ్బులు ఇవ్వండి అని కొలువుల నుంచి దిగిపోయిన రిటైర్డ్ ఆఫీసర్ ఆవేదనను ఉత్తరంలో రాసుకొచ్చిండు. పాపం పని చేసి చేసి సొమ్మసిల్లి కొలువుల నుంచి దిగిపోయిన మనిషికి ఆసర కావాలి సర్కారు కానీ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటా తిప్పల పెడుతుంటే తన బాధనంతా ఒగిట్లా ఎవరో రిటైర్డ్ ఆఫీసర్ ఉత్తరంలో రాసుకొచ్చిండు. కొలువు దిగి 15 నెలలు అవుతాంది. అటు జీతం రాలేదు, ఇటు పెన్షన్ పైసలు రావు. మేము ఏం తిని బతకాలే? రాష్ట్రాన్ని వెళ్తున్న సర్కారు ఒంట్లే సత్తు ఉన్నన్ని రోజులు ప్రభుత్వ పనులు చేసినాం. ఇప్పుడు షీకేసిన బొక్కను పెంట మీద వేసినట్టు పట్టించుకోకుంటే ఎట్లా అన్నట్టు ఉత్తరం రాసి బ్యాలెట్ బాక్స్ లేచిండు. తన కడుపులున్న కోపాన్ని ఎల్లగక్కి ఏలేటోళ్ళ చెంపలు వాయించినంత పనిచేసిండు. తువ్వాలల చెప్పు పెట్టి కొట్టినంత పనిచేసిండు ఆ రిటైర్డ్ ఆఫీసర్. ఎవరు ఆస్తులు సంపాదించిన తండ్రిని కొడుకులు మెడలు పట్టి బయటికి నెట్టేసిన దానికి సర్కార్ రిటైర్డ్ ఆఫీసర్లకు పెన్షన్లు ఇవ్వకుండా ఉండుకు తేడా ఏం లేదు. కన్న తండ్రికి బుక్కడి బువ్వ పెట్టని కఠిన గుణమున్న కొడుకు తీరే తెలంగాణ సర్కారు చేస్తున్నది అన్నట్టు మాట్లాడుకుంటురట ఈ ఉత్తరం చూసిన జనాలు. కానీ బ్యాలెట్ బాక్స్ను తన బాధలు చెప్పుకునే దానికి వాడుకున్న ఆ రిటైర్డ్ ఆఫీసర్ ఎవరో కానీ దండేసి దండం పెట్టాల్సిందే అని అంటుర్రు.